ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎలాంటిదంటే మనం ఎంత డబ్బులు పెట్టినా కానీ ఇంకా తింటానే ఉంటుంది. సో చాలా మందికి ఉదాహరణ ఏంటో చెప్పంటారా, ఈరోజు 2వ తారీఖు కదా, మీ అందరి అకౌంట్లో నుంచి ఈఎంఐలు కట్ అవుతూ ఉంటుంటాయి కదా. సో అదే నిదర్శనం. సో చాలా మంది బిగినర్స్ కానీ లేకపోతే కొంచెం మిడ్ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సో వీళ్ళు ఏంటంటే చాలా మంది కెమెరా మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో చేస్తూనే ఉంటారు. కెమెరాస్ ఇవన్నీ లైన్స్ అని లైట్స్ అని కొత్తగా వచ్చిందని గింబల్ అని అదని ఇదని మారుస్తూనే ఉంటారు. ఈఎంఐస్ పే చేస్తూనే ఉంటారు. సో ఈఎంఐ అనేది ఒక పెద్ద లూప్లో పనిచేస్తూ ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు కెమెరా ఏముందిలే ఒక కెమెరానే కదా అని చెప్పి వెళ్ళిన తర్వాత మనం చూసుకున్నట్టుంటే అవసరం ఉన్నా లేకపోయినా వాడు కొన్నాడు వీడు కొన్నాడు అక్కడొచ్చింది ఎక్కడొచ్చింది ఇది రిలీజ్ అయింది అది రిలీజ్ అయింది అని చెప్పి మనకు తెలియకుండానే మనం వన్ బై వన్ ప్రొడక్ట్స్ అయితే కొంటా ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకు సంపాదించే డబ్బులు అనేవి మొత్తం ఈఎంఐలకి వెళ్ళిపోతాయి కానీ అసలు మనకి డబ్బులు అనేవి కనపడవు అనమాట. సో ఇది నిజం. సో చాలా మంది ఈరోజు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ అందరు బ్యాంక్ అకౌంట్స్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఈఎంఐ అయితే ఉంటుంది కదా. సో అందుకే ఈ లూప్ ఏదైతే ఉంటుందో ఈఎంఐ లూప్ అనేది దీనిలో అయితే పడద్దు. మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కోండి. మెయిన్గా మీకు అది అవసరం అయితేనే కొనుక్కోండి, అవసరం లేకుండా అయితే అసలు కొనుక్కోవద్దు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఈఎంఐలు కట్టే ఫోటోగ్రాఫర్కి అయితే షేర్ చేయండి.